హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాధానం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన డ్రాగన్ సినిమా గురించి బా. నిజానికి డ్రాగన్ సినిమా అసలు ఒక రేంజ్లో ఉండబోతుంది అని చెప్పేసి ఎన్టీఆర్ అన్న అసలు ప్రశాంత్ నీల్ గారు ఒక హైప్ ఇచ్చేసారని చెప్పొచ్చు భయ. నాకు తెలిసినంతవరకు ఇప్పటి వరకు అసలు ఏ సినిమా కానీ ఎన్టీఆర్ అన్న సినిమానే కాదు, ఇండియాలోనే ఏ సినిమా కానీ అలాంటి గ్యాంగ్స్టర్ లుక్లో, అలాంటి గ్యాంగ్స్టర్ టైప్లో ఏ సినిమా కూడా ఉండబోదని కూడా ఒక హింట్ అయితే ఇచ్చారు భయ్య. అది కాకుండా 3 దేశాల మధ్య ట్రయాంగిల్ స్టోరీగా గోల్డ్ని ఎలా స్మగ్లింగ్ చేశారు, స్మగ్లింగ్ నుంచి ఎలా ఎదిగాడు అని చెప్పేసి ఒక చిన్న లైన్తో అసలు ఒక ఇండియానే ఊపబోతున్న సినిమాని అయితే చూపించబోతున్నారని చెప్పేసి మాత్రం అందరికీ తెలిసిన విషయమే భయ్య. అయితే ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారని చెప్పచ్చు. ఎందుకు అంటే అసలు ఎన్టీఆర్ అన్న బర్త్డేకి గ్లిమ్స్ టైప్లో వదులుతామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు భయ్య. డ్రాగన్ సినిమా నుంచి అయితే అసలు గ్లిమ్స్ టైప్లో కాదు కదా, అసలు ఆ సినిమాకి డ్రాగన్ అనే పేరు ఉందా లేదా అని కూడా ఎవరికి తెలియదు. కాకపోతే ఫ్యాన్స్ కొంతమంది అయితే అనుకుంటున్నారు కాబట్టి డ్రాగన్ అని పోతుంది, కానీ రియాలిటీలో అసలు డ్రాగనా లేదా అని చెప్పేసి కూడా ఇంతవరకు ఏ అప్డేటు లేదు భయ్య. అందుకని చెప్పేసి ఫ్యాన్స్ భయపడుతున్నారని చెప్పొచ్చు భయ్య. ఈ విషయంలో చాలా వరకు నాకు కూడా అదే అనిపిస్తుంది. అయితే పేరేముందిలే అండి, మనకు పేరు మార్చినా అది పోయేదేం లేదని చెప్పొచ్చు. టైటిల్ మార్చినంత మాత్రం పోయేదేం లేదు. కాకపోతే ఇక్కడ సినిమా ఎలా ఉంటుంది అంటే మనం అసలు అద్భుతాన్ని చూస్తాము. 2 చొక్కాలు ఎదిగిపోతే ఒక చొక్కా చింపేసుకుంటాము, లేదా 2 చొక్కాలు చింపేసుకుని బయటకు వస్తామేమో అన్న టైప్లో ఉంటుంది భయ సినిమా మాత్రము. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నాకు లిటరల్లీ చెప్తున్నాం కదా, ఒక పీక్స్ సినిమాని అయితే మనం చూడబోతున్నామని మాత్రం తెలుస్తుంది భయ. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ లేదు అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు భయ. మనకు ఆగస్టులో అయితే ఒక అప్డేట్ అయితే ఇస్తారని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది భయ. అది కరెక్టా కాదా అని చెప్పేసి ముందు చూడాలి. నాకు తెలిసినంత వరకు చాలా వరకు నేను చెప్పినవి అయితే కరెక్ట్గానే ఉన్నాయి భయ్య. ఎందుకంటే నాకు కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే తెలిసాయి కాబట్టి నేను చెప్పాను. ఇది కూడా పక్కా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎన్టీఆర్ అన్న సినిమా నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ అన్నా ఉండొచ్చు, లేదంటే గ్లిమ్స్ అన్నా ఉండొచ్చు భయ్య. రెండిట్లో ఏది వచ్చినా కూడా అసలు ఒక హైప్ అనే చెప్పొచ్చు. అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అసలు ఆగరని చెప్పచ్చు. అయితే ఈ విషయం మీద, ఈ అప్డేట్ మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి